వెల్కమ్ టు అమృతం, ఎ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వారం అంతా కూడా ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలు. మరి ఈరోజు సప్పర్ టైం, సప్పర్ని ఎలా హెల్తీగా ప్లాన్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో ఈ వారం అంతా మనం ఆస్తమా అండ్ బ్రాంకైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు చాలా విషయాలు తెలియజేశారంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని. సో సప్పర్ టైంకి వచ్చేసరికి డ్యూరింగ్ వింటర్ సీజన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా ఆ టైంలో ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు చెస్ట్లో కొంచెం హెవీగా అనిపించడం, బ్రీతింగ్ సరిగ్గా అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. సో సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? లైట్గా తీసుకోవాలా ఏంటి? డెఫినెట్లీ లైట్గా తీసుకోవాలి సప్పర్. అట్లాగే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెవీ స్టమక్తో పడుకున్నప్పుడు ఎక్కువ ఫుడ్ తీసుకొని ఇమీడియట్గా పడుకున్నట్టయితే కనుక ఈ బ్రీదింగ్ డిఫికల్టీ అనేది కొంచెం ఎక్కువ అవ్వచ్చు. ప్లస్ తీసుకున్న సప్పర్లో కాంపోనెంట్స్ని బట్టి అది తేలిగ్గా డైజెస్ట్ అయ్యేది కాకుండా టైం పట్టేది, హై ఫ్యాట్స్ ఉన్నటువంటి ఫుడ్ కానీ లేదంటే ఎక్సెసివ్గా ప్రాసెస్ చేసింది హెవీ ఫుడ్స్ లైక్ బిర్యానీ కానీ ఇట్లాంటివి తీసుకున్నట్టయితే అది కూడా బ్రీదింగ్ డిఫికల్టీస్కి కారణం అవ్వచ్చు. సో సప్పర్ లైట్గా ఉండాలి. అలాగే టైం కూడా కనీసం మన స్టమక్ ఎంటీ అయిపోయి ఉండాలి ఆ టైంకి, విచ్ ఈజ్ అబౌట్ 2 hours అన్నమాట. సో 2 గంటల ముందు తీసుకుంటే సరిపోతుంది. ఓకే. చాలామంది యూక్లిప్టస్ ఆయిల్ని రబ్ చేయడం కానీ లేకపోతే కొన్ని రకాల ఆయిల్స్ యూస్ చేయడం, అలా చేయడం వల్ల ఏంటంటే బ్రీతింగ్ ఈజీగా అవుతుంది, ఫ్లమ్ ఉంటే తగ్గిపోతుంది అని అంటారు. ఆల్ దీస్ వర్క్? కొంతవరకు అరోమాథెరపీ పర్టికులర్లీ యూకలిప్టస్ కానీ కొంచెం సిట్రస్ ఫ్లేవర్స్ కానీ అట్లాంటి వాటి మూలాన కొంత డిఫరెన్స్ ఉంటుంది, బ్రీదింగ్ అనేది ఈజీ అవుతుంది. అట్లాగే డిపెండింగ్ ఆన్ ఎంత బ్లాకేజ్ ఉంది అన్న దాన్ని బట్టి అలాగే అగైన్ డాక్టర్స్ అడ్వైస్ తోటి స్టీమింగ్ అనేది కూడా చేయొచ్చు. బట్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ అడ్వైస్తోనే చేయాలి. కేవలం వీటి మీద డిపెండ్ అయ్యి అంటే ఎసెన్షియల్ ఆయిల్స్ ఇట్లా యూకలిప్టస్ ఆయిల్ కానీ ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అయ్యి ఒకవేళ ఆ హెల్త్ కండిషన్కి మెడికేషన్ తీసుకుంటుంటే అది ఆపేసి ఆల్టర్నేటివ్గా ఇట్లాంటివి చేయకూడదు. యాజ్ అ సపోర్టివ్ థెరపీస్ ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు. ఫుడ్ కూడా అంతే కదా, మెడికేషన్ తీసుకుంటూ ఫుడ్ని ప్రాపర్గా తీసుకోవడం వల్ల మనం తగ్గించుకోవచ్చు సిమ్టమ్స్. కానీ ఫుడ్ ఇలా తీసుకుంటే ఆస్తమా తగ్గిపోతుంది, బ్రాంకైటిస్ తగ్గిపోతుంది అని అనుకోలేము. అట్ ద సేమ్ టైం క్లైమేట్ అంటే మన సరౌండింగ్స్ ఎయిర్ ఏదైతే డ్రైగా ఉంటుందో దానివల్ల కూడా అగ్రివేట్ అవ్వచ్చు అంటారా? డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది. డ్రైనెస్ అండ్ మాయిశ్చర్ లేకపోవడం ఒకటి, టెంపరేచర్ చాలా తక్కువగా ఉండటము, ఆర్ ఎక్కువసేపు ఆ కోల్డ్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవ్వడము, అంటే ఇంట్లో నుంచి బయట ఎక్కువ టైం స్పెండ్ చేసి రావడము, ప్లస్ ఈవెన్ నైట్ టైం కూడా పొల్యూషన్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ప్లస్ నైట్కి టెంపరేచర్ తగ్గే కొద్దీ ఈ పొల్యూటెంట్స్ అన్నీ కూడా కిందకి సెటిల్ అవుతాయి అన్నమాట. సో మన బ్రీదింగ్ లెవెల్లో ఎక్కువ పొల్యూటెంట్స్ ఉంటాయి. సో ఆ టైంలో కూడా మనకి బ్రీదింగ్ డిఫికల్టీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆస్తమా కానీ బ్రాంకైటిస్ కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు వీలున్నంత వరకు ఈవినింగ్ టైమ్స్లో బయటకు వెళ్ళకుండా ఆ కోల్డ్ ఎయిర్కి కానీ పొల్యూటెంట్స్కి కానీ ఎక్స్పోజ్ అవ్వకుండా ఇంట్లో స్పెండ్ చేయడం ఇస్ అ బెటర్ ఆప్షన్. ఓకే, ఐ థింక్ ఇట్స్ సేమ్ విత్ ఎర్లీ మార్నింగ్ కూడా పొల్యూటెంట్స్ కిందకు ఉంటాయేమో కదా, ఎందుకంటే ఆ టైంలో స్నీజ్ కానీ లేకపోతే కాఫ్ కానీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే నిద్రపోయేటప్పుడు కూడా మ్యూకస్ సెక్రీషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఆ మ్యూకస్ సెక్రీషన్స్ ఉండటం వలన ఉదయం లేస్తూనే దగ్గు రావడము, అట్లాగే ఏదైనా కొంచెం చిన్న ఇరిటెంట్ ఉంటే కూడా కొంతమందికి ఈవెన్ ఎండ తగిలితే కూడా వస్తుంది స్నీజింగ్, లేదంటే మార్నింగ్కి టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఈ తుమ్ములు రావడము, ఈ బ్రీదింగ్ డిఫికల్టీ అంటే తుమ్ములు దగ్గుతో స్టార్ట్ అయ్యి ఆస్తమా అటాక్ లాగా బ్రీదింగ్ డిఫికల్టీ లాగా రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి వీలున్నంత మనకి ఎన్వైరన్మెంట్ క్లీన్గా ఉండేలాగా చూసుకోవడం ఒకటి, అట్లాగే ఒక పర్టిక్యులర్ మెథడ్ ఆఫ్ వేకింగ్ అప్ అంటే ప్రతిరోజు ఒక రిచువల్ లాగా ఈ టైంకి నిద్ర లేవడము, అట్లాగే నిద్ర లేచిన వెంటనే కొంచెం ఏదైనా వామ్ వాటర్ కానీ వామ్గా ఉండేటువంటి బెవరేజ్ ఏదైనా తీసుకోవడం, బెటర్ దెన్ టీ అండ్ కాఫీ వామ్ వాటర్ ఇస్ అ బెటర్ ఐడియా. లేదా కొంచెం స్పైస్ యాడ్ చేసినవి, జింజర్ లాంటివి యాడ్ చేసినవి తీసుకోవడము, ఇట్లా చేయడం ద్వారా కూడా ఈ కాఫ్ కానీ స్నీజింగ్ కానీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఓకే, అగైన్ కమింగ్ బ్యాక్ టు ఫుడ్, సూప్స్ హెల్ప్ చేస్తాయా నైట్ టైం సప్పర్లోకి? డెఫినెట్లీ హెల్ప్ చేస్తాయండి. సూప్స్ ముఖ్యంగా స్పైసెస్ యాడ్ చేసినటువంటి సూప్స్ కానీ చికెన్ సూప్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆ స్పైసెస్ మ్యూకస్ కొంచెం థిన్ అవ్వడానికి, అంటే ఆ థిక్ మ్యూకస్ ఉంటే ఏంటంటే కాఫింగ్కి కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే దగ్గు వచ్చినా కానీ క్లియర్గా ఉండదు, ఆ ఎయిర్వే అనేది క్లియర్గా ఉండదు. సో
స్పైసెస్ ఉన్నటువంటి సూప్స్ తీసుకోవటం ఇస్ గుడ్ ఐడియా. కాకపోతే ఆ సూప్స్లో కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకోవడము, థిక్ సూప్స్ లైక్ క్రీమీ సూప్స్ కంటే కూడా క్లియర్ సూప్స్ తీసుకోవడం ఈజ్ అ బెటర్ ఐడియా. ఓకే, సో సప్పర్ ఆస్తమా అండ్ బ్రాంకైటిస్ ఉన్నవాళ్ళు వారం అంతా కూడా నైట్ టైం ఎలా ప్లాన్ చేసుకోవాలి హెల్దీగా అనే విషయాన్ని చాట్ రూపంలో తెలియచేయండి. సోమవారం అవకాడో వాల్నట్ సాలెడ్, మసూర్ దాల్ సూప్. మంగళవారం క్యాబేజ్ బఠానీ కర్రీ, జొన్న రోటీ. బుధవారం మష్రూమ్ పెప్పర్ సూప్, క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్. గురువారం చౌచో టొమాటో గ్రేవీ, రాగి రోటీ. శుక్రవారం నల్ల శనగల మసాలా, క్యారెట్ మిల్లెట్ రైస్. శనివారం క్యాప్సికమ్ చికెన్ కర్రీ, జీరా రోటీ. ఆదివారం టోఫు పాలకూర సాటే, బ్రాకలీ బ్రౌన్ రైస్. జనరల్ హెల్త్లో వారం అంతా బ్రాంకైటిస్ అండ్ ఆస్తమా ఉన్న వాళ్ళు సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చాట్ నుండి ఏ 2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్, చౌచో టొమాటో కర్రీ ట్రై చేద్దాం. ఇవాళ మనది మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అండ్ అలాగే క్యాప్సికమ్ ఆల్ కలర్స్ పెట్టారు, బెల్ పెప్పర్స్ పెట్టారు అండ్ మిరియాలు పెట్టారు. సో ఈ కాంబినేషన్ ఆస్తమా బ్రాంకైటిస్కి ఎలా హెల్ప్ చేస్తుంది? సో ఆస్మా బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లమేషన్, లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండటం వలన సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. సో ఇన్ఫ్లమేషన్ని లోవర్ చేసేటువంటి, అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి ఫుడ్ అంతా కూడా ఈ సిమ్టమ్స్ నుంచి రిలీఫ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికోసం మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. సో విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి క్యాప్సికమ్, అందులోనూ కలర్డ్ క్యాప్సికంలో స్పెషలీ రెడ్ క్యాప్సికంలో మనకి విటమిన్ సి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆల్ 3 కలర్స్లో కూడా విటమిన్ సి ఉంటుంది. సో విటమిన్ సి కోసం, అలాగే ఫైబర్ కంటెంట్ కోసము, ప్లస్ ఫ్రైడ్ రైస్ అనగానే జనరలీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ రైస్, తక్కువ వెజిటబుల్స్ తీసుకుంటారు. అలా కాకుండా ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్, అంటే క్యారెట్ కానీ మన క్యాప్సికమ్ కానీ ఏది యాడ్ చేసినా కానీ ఎక్కువ క్వాంటిటీలో కనీసం 50% వెజిటబుల్స్ ఉండేలాగా యాడ్ చేసుకున్నట్టయితే, పర్టికులర్లీ ఆస్మా అండ్ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి మీల్ హెవీ అవ్వకుండా ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఫైబర్ కంటెంట్ అండ్ వెజిటబుల్స్. అలాగే ఈ వెజిటబుల్స్ అన్నిటి నుంచి వచ్చేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, క్యారెట్ నుంచి వచ్చేటువంటి విటమిన్ ఏ కానీ, క్యాప్సికమ్ నుంచి వచ్చే విటమిన్ సి కానీ, అండ్ ఓవరాల్గా అన్ని వెజిటబుల్స్ నుంచి వచ్చే రకరకాల బి విటమిన్స్ అండ్ ఫోలేట్, ఇవన్నీ కూడా మన ఇన్ఫ్లమేషన్ని తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఫైనలీ పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఫ్రైడ్ రైస్లో జనరలీ గ్రీన్ చిల్లీస్ కానీ పెప్పర్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. బట్ పర్టికులర్లీ ఈ రెసిపీలో మనం పెప్పర్ యాడ్ చేసుకోవటం ద్వారా స్పైస్ కాంపోనెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. స్పైస్ అనేది ఎక్కువగా ఉండటం మూలాన, అంటే ఎక్సెసివ్గా కాదు బట్ కొంత ఎక్కువ క్వాంటిటీలో ఉండటం మూలాన మ్యూకస్ క్లియర్ అయ్యి బ్రీదింగ్ బెటర్గా ఉండి నిద్ర ఈజీగా పట్టడానికి, అంటే నైట్ టైం ఈ ఆస్మా అటాక్ కానీ బ్రాంకైటిస్ సిమ్టమ్స్ ఎక్కువ అవడం కానీ ఇలాంటివన్నీ ప్రివెంట్ చేసేందుకు కూడా పెప్పర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఒక్కటి మాత్రం జాగ్రత్తగా ఉండాలి పెప్పర్ విషయంలో. మనం కుక్ చేసిన తర్వాత ఎండింగ్లో ఫైనలీ లేదా తినేటప్పుడు కొంచెం పెప్పర్ యాడ్ చేసుకున్నట్టయితే పైన, అది ఫైన్ పౌడర్ ఫామ్లో ఉంటే అది కూడా స్నీజింగ్ కానీ కాఫ్ అటాక్ కానీ ట్రిగర్ చేయొచ్చు. కాబట్టి వీలున్నంత వరకు కుక్ చేసేటప్పుడే ఆల్రెడీ పెప్పర్ని కనుక యాడ్ చేసేసినట్టయితే, అలాగే హోల్ పెప్పర్ వేసినట్టయితే రాదర్ దాన్ దాన్ని పౌడర్ చేసి ఆ చిన్న చిన్న పార్టికల్స్ లాగా కాకుండా హోల్ పెప్పర్ లాగా వేసుకున్నట్టయితే కూడా మనం ఈ కాఫ్ అటాక్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో పెప్పర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా, అంటే వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది అంటారు, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, అలాగే ఇప్పుడు ఆస్తమా బ్రాంకైటిస్కి చాలామంది పాలల్లో కూడా పెప్పర్ పౌడర్ని మిక్స్ చేసుకొని దగ్గు ఉన్నప్పుడు తాగుతూ ఉంటారు. సో హౌ దట్ హెల్ప్స్? పెప్పర్ కూడా మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, అలాగే మ్యూకస్ అనేది కొంచెం క్లీనప్ చేయటానికి కూడా ఉపయోగపడుతుంది. సో దగ్గు వచ్చినప్పుడు యూజువలీ ఆ మ్యూకస్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ థ్రోట్ లైనింగ్ ఒకటి బాగా ఇరిటేటెడ్గా ఉంటుంది అన్నమాట. సో అక్కడ మనకి న్యాచురల్లీ ఉండేటువంటి ఫ్లూయిడ్ సెక్రీషన్కి, అలాగే సూతనింగ్కి, అంటే దగ్గి అక్కడంతా ఇరిటేటింగ్గా అనిపించి మొత్తము లైనింగ్ అంతా పాడైనట్టు అనిపించినప్పుడు పెప్పర్ తీసుకుంటే కనుక కొంచెం సూదింగ్గా ఉంటుంది అండ్ దగ్గు రావడానికి కూడా కొంచెం తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో కాఫ్ సప్రెసెంట్గా కూడా మనకి పెప్పర్ అనేది పనిచేస్తుంది. క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ చౌచో టొమాటో గ్రేవీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చౌచో టొమాటో గ్రేవీ.
సో చౌచౌ అనే వెజిటబుల్ని మనకి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా తీసుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో అసలు ఎప్పుడు కనిపించదు, ఎవరు వండుకోరు కూడాని. అసలు ఇందులో ప్రత్యేకంగా ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి? సో ఇది కూడా మనకి స్క్వాష్ ఫ్యామిలీకి చెందింది. స్క్వాష్ అంటే మన బీరకాయలు, సొరకాయలు, అట్లాగే ఈవెన్ క్యూకంబర్ కూడా, అంటే దోసకాయలు, ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీకి చెందినవి. సో ఆ ఫ్యామిలీకి చెందినటువంటి వెజిటబులే ఇది కూడా. సో అందులో ఎటువంటి న్యూట్రియంట్స్ ఉంటాయో దీంట్లో కూడా అలాగే ఉంటాయి. మెయిన్లీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అట్లాగే ఫోలేట్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ న్యూట్రియంట్స్ యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ హెల్త్కి బెనిఫిషియల్ న్యూట్రియంట్స్ కూడా. ప్లస్ చౌచౌ వచ్చేసి క్యాలరీ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 100 grams ఆఫ్ చౌచౌ తీసుకుంటే దాంట్లో మనకి కేవలం 25 to 30 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, కానీ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా ఒక హోల్సమ్ డయట్లో భాగంగా మనం చౌచౌ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఇన్ఫ్లమేషన్ కంట్రోల్కి, ఈ ఆస్మా అండ్ బ్రాంకైటిస్లో పర్టిక్యులర్లీ ఇన్ఫ్లమేషన్తోనే మనము ఈ సిమ్టమ్స్ అన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి ఇన్ఫ్లమేషన్ కంట్రోల్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో టొమాటోస్, చాలామంది నైట్ టైం టొమాటోస్ తినరు, వండుకోరు కూడా. సో ఈ ఆస్తమా అండ్ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళు టొమాటోస్ తీసుకోవచ్చా నైట్ టైం? యా, టొమాటోస్ అంటే అన్లెస్ టొమాటోస్కి కొంతమందితో ప్రాబ్లం ఉంటుంది. అంటే నైట్ షేడ్ వెజిటబుల్స్, టొమాటోస్ కానివ్వండి, క్యాప్సికమ్ కానివ్వండి, ఇవి నైట్ షేడ్ వెజిటబుల్స్ అంటారు, ఈవెన్ బ్రింజాల్. సో ఈ నైట్ షేడ్ వెజిటబుల్స్తో ఏదైనా డైజెషన్ ఇష్యూస్ కానీ, అలర్జీ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. కానీ అదర్వైజ్ ఇప్పుడు ఆస్మా అండ్ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకు కూడా ఇఫ్ దే డోంట్ హ్యావ్ సెన్సిటివిటీ టు దిస్ పర్టిక్యులర్ వెజిటబుల్, అంటే టొమాటో తీసుకుంటే ఏ ప్రాబ్లం వాళ్ళకి ఇంతకు ముందు రాలేదు అంటే కనుక డెఫినెట్లీ నైట్ టైం కూడా టొమాటో తీసుకోవచ్చు. అయితే వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ ఎక్సెసివ్ క్వాంటిటీలో తీసుకోవటము, అట్లాగే సాలడ్స్లో చల్లగా తీసుకోవడం కంటే కూడా పర్టికులర్లీ ఆస్మా అండ్ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళు కుక్ చేసిన టొమాటో తీసుకోవటం అనేది డెఫినెట్గా బెనిఫిషియల్ అవుతుంది. టొమాటోలో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, లైకోపిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ లైకోపిన్ ఈజ్ అ వెరీ పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో మన ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చౌచౌ టొమాటో గ్రేవీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. థ్యాంక్ యూ మోనికా. అలేఖ్య ఇలా అడుగుతున్నారు, నేను వెయిట్ లాస్కి డైట్ ప్లాన్ చేసుకుంటున్నాను, ఫిష్ తీసుకోవచ్చా? ఫిష్లో గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్తో పాటు కార్బోహైడ్రేట్స్ ఉంటాయా? తెలియచేయండి. హలో అలేఖ్య గారు, మనకి వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు క్యాలరీస్ అండ్ పోర్షన్ సైజ్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫిష్ తీసుకున్నా కూడా మీరు పోర్షన్ సైజ్లో తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఫిష్ కానీ, చికెన్ కానీ, ఎనీ అదర్ మీట్ కానీ ఇలాంటి యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎవ్రీ 100 grams అరౌండ్ 2 to 3 grams ఆర్ ఈవెన్ తక్కువ ఉంటుంది. బట్ ప్రిడామినెంట్లీ మనకి ఎక్కువగా ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ మాత్రమే ఈ యానిమల్ బేస్డ్ ప్రోటీన్ నుంచి వస్తాయి. మరి వాళ్ళ మన ఫస్ట్ రెసిపీ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్. సో ఇది సప్పర్లోకి బాగుంటుంది, చాలా సింపుల్ రెసిపీ. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నూనె వేసుకుందాం. జస్ట్ నేను ఒక స్పూన్ మాత్రమే యూజ్ చేస్తున్నాను, అది కూడా స్మాల్ స్పూన్ అనమాట. అంటే పెద్ద పెద్ద స్పూన్లతో వేసుకుంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి ఆయిల్లో ఎప్పుడు చాలా చిన్న స్పూన్ పెట్టుకోండి. సో ఆయిల్ కాస్త వేడెక్కాక ఈ రెసిపీ మనం ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే ఫ్లమ్ ఉంటుందో లంగ్స్లోని, అంతేకాకుండా బ్రీతింగ్కి ఇబ్బందిగా ఉంటుందో, నైట్ టైం పడుకునేటప్పుడు హెవీగా తినడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ మరింత ఇబ్బందికరంగా అవుతుంది కాబట్టి లైట్గా ఫుడ్ తీసుకోవాలి, ఎర్లీగా సప్పర్ చేయాలి. అండ్ అంతేకాకుండా సప్పర్లో తీసుకునే వెజిటబుల్స్ కానీ, ఏదైనా మనం ప్లాన్ చేసుకునే రెసిపీ కానీ చక్కగా వైటమిన్ సి ఎక్కువగా ఉండేలాగా, ఫైబర్ అధికంగా ఉండేలాగా, ఇమ్యూనిటీ పవర్ పెంచేలాగా ఉండాలి ఆ రెసిపీస్. అందుకే ఇక్కడ మనం ఎక్కువగా క్యాప్సికమ్స్ యూస్ చేస్తున్నాం ఈ రెసిపీలోకి. కాస్త వెల్లుల్లి వేసుకుందాం, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది వెల్లుల్లి. సో మనకి ఆస్తమా అలాంటివి ఏమైనా ఉండేటప్పుడు ఏంటంటే బాడీలోని, చెస్ట్లోని, లంగ్స్లోని ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కదా, అది తగ్గించడానికి మనకి వెల్లుల్లి అలాగే మిరియాలు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఆ ఫ్లమ్ తగ్గడానికి, థ్రోట్లో ఇరిటేషన్ తగ్గడానికి. సో మిరియాలు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు,
క్యారెట్ మనకి వైటమిన్ ఏ ఉంటుంది, చక్కటి ఫైబర్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఫైబర్ మీద కూడా ఎందుకు కాన్సన్ట్రేట్ చేసామంటే ఫైబర్ వల్ల డైజెషన్ ఈజీగా అవుతుంది. ఎప్పుడైతే డైజెషన్ సరిగ్గా అవ్వదో అంటే హెవీ మీట్ కానీ లేకపోతే హై ప్రోటీన్ ఫుడ్స్ కానీ యానిమల్ ప్రోటీన్ ఫుడ్ కానీ బిర్యానీస్ ఆయిలీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్ సరిగ్గా పోవడం వల్ల కూడా ఇబ్బందిగా అనిపించి అది ఎసిడిటీ గ్యాస్ లాగా ఫామ్ అయ్యి కూడా ఈ థ్రోట్లో లంగ్స్లో ఇరిటేషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఆస్మా అన్నది సిమ్టమ్స్ అగ్రివేట్ అవుతాయి. సో అందుకే డైజెషన్ ఈజీగా అవ్వాలి అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేవి మనం ప్లాన్ చేసుకోవాలి. సో క్యారెట్ ముందు వేసుకుందాం, తర్వాత మనం బెల్ పెప్పర్స్ వేసుకుందాం. ఎందుకంటే ఈ క్యాప్సికమ్ బెల్ పెప్పర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో వైటమిన్ సి ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువసేపు కుక్ చేయడం వల్ల ఆ వైటమిన్ సి పోతుంది. లాస్ట్లో వేసుకుంటే మంచిది. సో క్యారెట్ కాస్త మనకి సాటే అయ్యాక ఇప్పుడు నేను రెడ్, గ్రీన్ అలాగే యెల్లో క్యాప్సికమ్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా లైట్గా ఇలా సాటే చేసుకుందాం. ఇప్పుడు ఉడికించిన బ్రౌన్ రైస్ వేసుకుంటున్నాం. బ్రౌన్ బాస్మతి రైస్ పొట్టుతో ఉన్నది కాబట్టి అగైన్ మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్తో పాటు పొట్టుతో ఉన్నవి తీసుకోవడం వల్ల కాస్త ఫైబర్ అన్నది కూడా లభిస్తుంది. అండ్ డైజెషన్కి కూడా మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆకలి పుట్టుకుంటూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా వెయిట్ లాస్కి కూడా ఇలాంటి బ్రౌన్ రైస్ అంటే పొట్టుతో ఉన్నవి హెల్ప్ చేస్తాయి. క్వాంటిటీ కూడా చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. నేను ఇక్కడ ఆరిగెనో వేసుకుంటున్నాను. అలాగే మీ దగ్గర ఏమైనా మిక్స్డ్ హర్బ్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ చౌచౌ టొమాటో గ్రేవీ. చౌచౌ టొమాటో గ్రేవీ ఇది కూడా మనకి సప్పర్కి బాగుంటుంది అండ్ వెరీ హెల్దీ లో క్యాలరీ రెసిపీ. ఇది స్టార్ట్ చేద్దాం. కొంచెం ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. బిర్యానీ ఆకు, కొంచెం ఆవాలు, జీలకర్ర సప్పర్కి కాబట్టి మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది జీలకర్ర. అలాగే అల్లం, ఆస్తమా బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి అల్లం, మిరియాలు ఇలాంటివి గొంతు మనకి ఎప్పుడైతే బాగా దగ్గి కానీ లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫ్లమ్ ఉండడం వల్ల కానీ ఇబ్బందికరంగా ఉంటుంది కదా, అది కాస్త ఈజ్ అవ్వాలి, కంఫర్టబుల్గా బ్రీత్ చేయాలి, ఆ థ్రోట్లో ఉన్న ఆ ఇరిటేషన్ తగ్గాలి అంటే అల్లం, మిరియాలు బాగా హెల్ప్ చేస్తాయి. సో అందుకే మనం ఈ రెసిపీకి అల్లం ముక్కలు యాడ్ చేసుకున్నాం. అలాగే వెల్లుల్లి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. పచ్చిమిరపకాయలు, పసుపు మనకి యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్గా హెల్ప్ చేస్తుంది కదా, యాడ్ చేసేసుకున్నాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ కలిపి సాటే చేసుకున్నాం. కొంచెం టొమాటోలు వేసుకుందాం.
అగైన్ వైటమిన్ సి, ఫైబర్. సో ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం చౌచో వెజిటబుల్ వేసుకుందాం. చాలామంది ఈ వెజిటబుల్ తీసుకోరు, కానీ ఈ వెజిటబుల్ చాలా మంచిది. లో క్యాలరీస్ ఉంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా మనకి లో క్యాలరీస్ కాబట్టి హెవీగా తిన్నట్టు అనిపించదు. అలాగే ఆస్మా అండ్ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి హెవీ ఫుడ్స్ తీసుకొని పడుకోవడం వల్ల బ్రీతింగ్ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి లో క్యాలరీ ఫుడ్, లైట్గా డైజెస్ట్ అయిపోయే ఫుడ్స్ తీసుకుంటే మంచిది. కొంచెం ఉప్పు వేసుకుందాం, అలాగే కారం, కొంచెం ధనియాల పొడి, కాస్త ఇంగువ. కొంచెం నీళ్లు పోసుకుందాం. సో సప్పర్కి ఫుడ్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎక్కువ హెవీ మసాలాలు, హెవీ ఆయిల్స్, డైజెషన్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టేవి అంటే లైక్ మీట్ కానీ అలాంటివి తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది అనిపిస్తుంది. గ్యాస్ ఫామ్ అవడం, ఎసిడిటీ రావడం, డైజెషన్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టడం వల్ల బ్రీతింగ్ కొంచెం కష్టంగా అనిపించడం. సో ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళు ఎర్లీగా సప్పర్ ప్లాన్ చేసుకోండి. లైట్గా ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్స్, ఎస్పెషలీ లో క్యాలరీ వెజిటబుల్స్ని ప్లాన్ చేసుకుంటే మరింత మంచిది. అండ్ అలాగే వైటమిన్ సి ఎక్కువగా డైట్లో తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు ఇది చక్కగా కుక్ అవ్వాలి కదా, మూత పెట్టేద్దాం. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చౌచౌ టొమాటో గ్రేవీ రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అలాగే చౌచౌ టొమాటో గ్రేవీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, ఆరిగానో 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు. క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి, మిరియాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా సాటే చేసుకున్న తర్వాత ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ వేసుకొని తగినంత ఉప్పు, ఆరిగానో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చౌచౌ టొమాటో గ్రేవీకి కావలసిన పదార్థాలు: చౌచౌ 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఇంగువ చిటికెడు, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా. చౌచౌ టొమాటో గ్రేవీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, చౌచౌ ముక్కలు, తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంగువ వేసి బాగా కలుపుకొని సరిపడే అని నీళ్లు పోసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చౌచౌ టొమాటో గ్రేవీ రెడీ. క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అలాగే చౌచౌ టొమాటో గ్రేవీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. రాఘవ ఇలా అడుగుతున్నారు: వింటర్లోని నైట్ టైం కర్డ్ తీసుకోవచ్చా? బటర్ మిల్క్ ప్రిఫర్ చేస్తే బెటరా తెలియచేయండి. హలో రాఘవ గారు, మనకి వింటర్లో కంపల్సరీ కర్డే తీసుకోవాలి, లేకపోతే కర్డ్ తీసుకోకూడదు, బటర్ మిల్కే తీసుకోవాలి, ఇట్లాంటి
స్పెసిఫిక్ రూల్స్ లేవండి. మన బాడీకి ఎట్లాంటిది సూటబుల్, అట్లాగే మనము కర్డ్ తీసుకుంటే ఏమైనా ఇబ్బంది కలుగుతుందా లేదా బటర్ మిల్క్ తీసుకుంటే ఏమైనా బెనిఫిట్ కలుగుతుందా పర్సనలీ, ఇట్లాంటివి ఎవాల్యుయేట్ చేసుకొని ఆ తర్వాత మనం ఆ చాయిస్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు కాకుండా ఫ్రెష్గా తోడుకున్న పెరుగు కానీ లేదా ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కానీ తీసుకున్నట్టయితే వింటర్లో కూడా కర్డ్ తీసుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం ఆస్తమా అండ్ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళు సప్పని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి. మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్ రెడీగా ఉన్నాయి. క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్, ఇందులో మనం ఆల్ కలర్ బెల్ పెప్పర్స్ని యూజ్ చేసాం ఎందుకంటే ఇందులో వైటమిన్ సి అధికంగా ఉంటుంది, లో క్యాలరీ వెజిటబుల్ అండ్ అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ ఎటువంటి ఇన్ఫెక్షన్స్నైనా మన బాడీ ఫైట్ చేయగలుగుతుంది. అంతేకాకుండా లో క్యాలరీ వెజిటబుల్ కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది, బ్రీతింగ్కి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు బ్రీతింగ్ మరింత ఇబ్బందికరంగా మారుతుంది ఆస్తమా అండ్ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి. దాంతోపాటు ఇక్కడ మనం బ్రౌన్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్నాం. పొట్టుతో ఉన్నవి తీసుకోవడం వల్ల చక్కటి బి కాంప్లెక్స్ వైటమిన్ అండ్ ఫైబర్ కూడా యాడ్ అవుతుంది. సో క్యారెట్ యాడ్ చేసుకున్నాం, అగైన్ లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ వైటమిన్ ఏ. సో ఇలా హెల్దీగా మీరు రైస్ రెసిపీని సప్పర్కి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ చౌచౌ అండ్ టొమాటో గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం. చౌచౌ అగైన్ లో క్యాలరీ వెజిటబుల్ విత్ లాట్ ఆఫ్ ఫైబర్, టొమాటో అగైన్ వైటమిన్ సి అండ్ లాట్ ఆఫ్ ఫైబర్. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ని సప్పర్లోకి ప్లాన్ చేసుకుంటే ఆస్తమా అండ్ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ అగ్రివేట్ అవ్వకుండా ఉంటాయి. ఇందులో మనం వెల్లుల్లి, మిరియాలు లాంటివి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి, థ్రోట్లో ఉండే ఆ ఇరిటేషన్ని తగ్గించడానికి కూడా మనకి మిరియాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. సో తప్పకుండా ఇలాంటివి ప్లాన్ చేసుకోండి, హెల్దీగా ఉండండి. చూసారు కదండి, ఈ వారం అంతా జనరల్ హెల్త్లో మనం ఆస్తమా అండ్ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అండ్ అలాగే సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు తెలియజేసాం కదా. సో మీకు అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కనుక ఇలాంటి హెల్దీ డైట్ తీసుకుంటూ మెడికేషన్ తీసుకుంటే డెఫినెట్గా సిమ్టమ్స్ అగ్రివేట్ అవ్వకుండా తగ్గే అవకాశం ఉంటుంది. ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. నెక్స్ట్ వీక్ అమృతంలో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ఈటీవీ విన్ యాప్.